हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन गिरिवरधारी, जय गोपी जन गिरिवरधारी, यशोदनन्दन व्रजनरञ्जन, यशोदनन्दन व्रजनरञ्जन, यमुनतीरावनचारि, यमुनतीरावनचारि, यमुनतीरावनचारि। जय राधा माधव, जय कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनन्दन व्रजनरञ्जन, यशोदनन्दन व्रजनरञ्जन, यमुनतीरावनचारि, यमुनतीरावनचारि, यमुनतीरावनचारि। जय राधा माधव, जय कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे हरे राम राम हरे हरे, जय राधा 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 राधे, जय
रे गा रे रा गा रे गा रे रा गे। जय जगन्नाथ जय जगन्नाथ। जय बलदेव जय सुभद्रा। जय जगन्नाथ जय जगन्नाथ। जय बलदेव जय सुभद्रा। गौरनिताय 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 जय गौरनिताय 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 जय गौरनिताय जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 नित्य गौर हरि ओम हरि ओम नित्य गौर हरि ओम नित्य गौर हरि ओम हरि ओम हरि ओम हरि ओम। जय श्री श्री राधा गिरिधारी भगवान की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। श्री श्री गौर निताय की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपादमहं वन्दे श्रीगुरो दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। यं प्रव्रमजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहव पुत्रेति तन्मयतया तरवो विनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यस्वानुभावमखिलश्रुतिसारमेकम् आध्यात्मदीपमतितितीर्षतां तमोन्दम् संसारिणां करुणयाः पुराणगुह्यम् तं व्याससूनुमुपयामि गुरुमुनीना। హరే కృష్ణ. భాగవత రత్నాకర తరగతికి ఇచ్చేసిన భక్త బృందంకి స్వాగతం. అయితే భగవంతుడు కృష్ణుడు ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి సమస్త జీవులను ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తుతించారు. ఏమిటి అని అంటే, ఈ భౌతిక జగత్తులో ఆనందం ఉన్నది అని చెప్పి జీవుడు సంచరిస్తూ ఉన్నాడు. కానీ ఈ భౌతిక జగత్తులో ఉన్నది
దుఃఖమే, శోకమే అనేటటువంటి విషయాన్ని భగవంతుడు కృష్ణుడు తెలియచెబుతూ, ఈ భౌతిక జగత్తులో జీవులు అందరూ కూడా శరీరాలను ఆశ్రయించినటువంటి శరీరాలతో అశుభకరమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, భగవంతునితో సంబంధం లేకుండా గడిపేటటువంటి జీవనం అశుభాన్ని కలిగించేది గాని శుభాన్ని కలిగించేటటువంటిది కాదు. కాబట్టి శుభకరమైనటువంటి జీవన విధానాన్ని అందరూ కూడా జనులు అందుకున్నప్పుడు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అశుభాలు తొలగిపోతాయి. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్, అన్ని విధములైనటువంటి అశుభాల నుంచి బయటపడతారు. ఏ విషయాన్ని తెలుసుకుంటే అశుభాలు తొలగాలి అన్నారు అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నవన్నీ అశుభాలే. మరి ఆ కృష్ణునికి చేసేటటువంటి దివ్యమైనటువంటి భక్తియుత సేవా కార్యకలాపాలు తప్పితే తక్కిన కార్యకలాపాలన్నీ అశుభాలతో కూడుకున్నటువంటివే. మరి అశుభాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ జీవితంలో శుభం కలగాలని చెప్పి కోరుకుంటే అది కేవలం అజ్ఞానం, అవివేకం అవుతుంది కదా. అందుకని ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు సమస్తమైనటువంటి అశుభాల నుంచి బయటపడతారు. ఏ విషయాన్ని తెలుసుకుంటే ఆ కృష్ణుడు శాశ్వతమైనటువంటి వాడని, ఆ శాశ్వతమైనటువంటి కృష్ణుడు ఈ సమస్తానికి మూలమని, ఈ సమస్తానికి మూలమైనటువంటి ఆ కృష్ణుణ్ణి మనం సేవించాలి జీవులుగా అనేటటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు సమస్తమైనటువంటి అశుభాల నుంచి బయటపడతారు. మరి ఈ విషయాలన్నీ ఎక్కడ పొందుపరచబడ్డాయి అని అంటే భాగవతంలో పొందుపరచబడ్డాయి. కనుకనే ఆ భాగవతం గురించి శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పారు. ఎవరైతే జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అమంగళాలని తొలగించుకోవాలనుకుంటారో అటువంటి వారు ఖచ్చితంగా శుభప్రదాయిని అనేటువంటి భాగవతాన్ని తెలుసుకోవాలి. జీవితంలో ఉన్నటువంటి సమస్త అమంగళాలు తొలగి జీవనం మంగళకరం కావాలి అంటే ప్రతి జీవి శుభాన్ని ప్రదానం చేసేటటువంటి భాగవతాన్ని తెలుసుకోవాలి అంటూ, యదిత్వం జీవనే సర్వదోషాన్ ముక్త్వా జీవనం శుభం కర్తుమిచ్చసి తర్హి భాగవతం జ్ఞాతవ్యం యత్ శుభం అని అన్నారు. యదిత్వం, ఎవరైతే వ్యక్తి తన జీవితంలో జీవనే ఉన్నటువంటి సర్వదోషాన్ ముక్త, అన్ని విధములైనటువంటి దోషాలను అశుభాలను అశుభాల నుండి ముక్తి పొందాలనుకున్నాడు. ముక్తి పొందాలనుకుంటే జీవనం శుభం కర్తుమి, ముక్తి పొందడమే కాదు ఆ ముక్తి పొంది జీవితాన్ని శుభమయం చేసుకోవాలనుకున్నాడు ఇచ్చసి. అటువంటి వ్యక్తి ఏం చేయాలి? తరిహి, వెంటనే ఆ వ్యక్తి చేయవలసిన పని ఒకటి ఉంది. ఏమిటి? భాగవతం జ్ఞాతవ్యం, భాగవతాన్ని తెలుసుకోవాలి. ఎందుకు? యత్ శుభం, ఆ భాగవతం శుభ ప్రదానం చేసేటటువంటిది అని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్నారు ఎవరు? సౌనకాది ఋషులు తెలుసుకున్నారు. తెలుసుకుని ఈ భౌతిక జగత్తులో అశుభాలే ఉన్నాయి, అశుభాలతో కూడినటువంటి ఈ ప్రపంచంలో మేము శుభాన్ని పొందాలి అని అంటే ఆ శుభాన్ని కలిగించేటటువంటి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామరూప గుణలీలని మేము శ్రవణం చెయ్యాలి అని తెలుసుకున్నారు. అని భావించి తెలుసుకొని ఏం చేశారు? మరి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని వినాలంటే మరి ఆ లీలల్ని చెప్పేవాడు కావాలి కదా. ఆ చెప్పేవాడు ఎవరు? అధికారిగా నియమింపబడ్డాడు వ్యాసుని చేత స్వయంగా. ఎవరతడు అని అంటే సుఖదేవ గోస్వామి. మరి ఆ సుఖదేవ గోస్వామి మనకి లభ్యమవుతాడా అంటే లభ్యం కాడు. మరి ఆ సుఖదేవ గోస్వామి తర్వాత ఎవరు భాగవతం చెబుతారు అని అంటే, ఆ సుఖదేవ గోస్వామి భాగవతం చెబుతూ ఉండగా పరీక్షిత్ మహారాజుతో పాటు ఎంతో మంది ఋషిగణం కూడా శ్రవణం చేశారు ఆ భాగవతాన్ని. అలా శ్రవణం చేసినటువంటి ఋషిగణంలో సూత గోస్వామి ఉన్నారు. ఆ సూత గోస్వామి సుఖదేవ గోస్వామి చేత భాగవతానికి అధికారిగా నియమింపబడ్డాడు. ఆ నియమింపబడినటువంటి ఆ సూత గోస్వామి భాగవతం విని ఇప్పుడే వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి సూత గోస్వామిని సమీపిస్తే మనం భాగవతం వినొచ్చు అని చెప్పి ఎంతో ఆరాటపడ్డారు, ఎంతో ఆనందపడ్డారు.
ఆనందపడి ఆ సూత గోస్వామిని సమీపించి ప్రశ్నించారు. 6 ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలన్నీ విన్న తర్వాత సూత గోస్వామి ఎంతో ఆనందాన్ని పొంది, మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నీ చూస్తూ ఉంటే భాగవతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి మీకు నేను మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇది అది అని చెప్పటం కంటే పూర్ణంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలతో ముడిపడి ఉన్నటువంటి భాగవతాన్ని చెబితే మీ ప్రశ్నలన్నింటికీ కూడా మీరు సమాధానపరచబడతారు. కాబట్టి నేను మీకు భాగవతం చెబుతాను. మీ యొక్క మనోగతం ఏమిటో నాకు అర్థమయ్యింది అంటూ సూత గోస్వామిపాదుల వారు అంటున్నారు. మీరు భాగవతం వినటానికే సన్నద్ధులై ఉన్నారు కనుకనే భాగవతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేశారు. అంతే కదా. ఏ వ్యక్తి అయినా అతని యొక్క మదిలో ఏది మెదిలితే దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు లౌకికమైనటువంటి దృక్పథం మెదిలింది అనుకోండి, దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడతాడు. ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి ఆలోచనలు మెదిలి అనుకోండి, దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడతాడు. ఒక వ్యక్తి వ్యాపారం చెయ్యాలనుకున్నాడు అనుకోండి, ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడతాడు. ఒక వ్యక్తి చక్కగా ఒక ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాలి అనుకున్నాడు అనుకోండి, దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడతాడు. అంటే ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఏ వాక్యం అయితే మెదులుతుందో ఆ వాక్యాన్ని అతను మాట్లాడతాడు. ఇప్పుడు నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది ఋషులంతా కూడా సూతగోస్వామిని సమీపించి ప్రశ్నించారు. తత్ర తత్రాంజసాయుష్మాన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతత శ్రేయ తన్న సంసితం అర్హసి. నిజంగా ఈ ప్రపంచంలో శ్రేయోదాయకమైంది ఏమిటో మాకు తెలియచెప్పండి అని చెప్పి అడిగారు. మాకు ఏది శ్రేయోదాయకమో తెలియచెప్పండి అని ప్రారంభం చేసి వారు భాగవతంతో ముడిపడినటువంటి ప్రశ్నలు వేశారు. ఆ కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి తస్య కర్మాన్యుదారాన్ని పరిగీతాన్ని సూరుభిహి అని అన్నారు. ఆ కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి లీలలు ఎంతో మధురమైనటువంటివి. ఆ మధురమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవి చేయటం కోసం దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయ, ఆ దేవకి వసుదేవులు ఇంట జన్మించారు. ఆ దేవకి వసుదేవులు ఇంట జన్మించినటువంటి ఆ కృష్ణుడు ఏ ప్రయోజనార్థం జన్మించాడు, అతడు ఏ ప్రయోజనార్థం ఈ ఆవిర్భవించి తన దివ్యమైనటువంటి లీలలు చేశాడు అని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించి ఇంకా ఏమన్నారు, ఆ కృష్ణుడి యొక్క లీలలు అనంతమైనటువంటివి. ఆ లీలలు చేయటానికి ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. ఆయన తీసుకున్నటువంటి అవతారాలలో మాకు అతని గుణావతారాల గురించి చెప్పండి, లీలావతారాల గురించి చెప్పండి అని చెప్పి ఆ అవతార కథ శుభాహ, ఆ శుభప్రదమైనటువంటి అవతార కథను మాకు చెప్పండి అని చెప్పి అడిగారు. ఇవన్నీ ఏమిటి, భాగవతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. అందుకని సూత గోస్వామి అనుకున్నారు, మీరు నేరుగా భాగవతం అడిగితే నేను చెబుతానో లేదో అనుకోని అని మీరు భాగవతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేశారని నాకు అర్థమైంది. కాబట్టి మీరు కోరుకున్న ప్రకారం నేను భాగవతం చెబుతానంటూ భాగవతం చెప్పటానికి సన్నద్ధుడయ్యాడు సూత గోస్వామిపాదుల వారు. ఈ మాట వినగానే సూత గోస్వామి ఒకతః నేను మీకు భాగవతం చెబుతాము అనేటటువంటి విషయాన్ని సౌనక ఋషులు ఎప్పుడైతే విన్నారో, ఇది విన్న వెంటనే సౌనకాది ఋషులు అడిగారు ఏమని అని అంటే, భాగవతము చెబుతామంటున్నారు, భాగవతం అసలు ఏమిటి, ఈ భాగవతాన్ని ఎవరు ఎవరు రచించారు, ఎవరి చేత చెప్పబడింది, ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఈ భాగవతం ఉత్పన్నమైంది మాకు తెలియచెప్పండి అంటూ భాగవత చరిత్ర చెప్పండి అని చెప్పి కోరారు. ఆ ఆ నైమిషారణ్య ఋషులు కోరినటువంటి రీతిన సూత గోస్వామిపాదుల వారు చెప్పటం ప్రారంభం చేశారు. భాగవతం యొక్క చరిత్ర చెబుతాను వినండి అని చెబుతూ భాగవతాన్ని వ్యాస మహర్షి రాశారు. ఆ వ్యాస మహర్షి జనులందరి యొక్క దుఃఖాన్ని తొలగించాలనేటటువంటి దృక్పథంతో ఆలోచన చేసి వేదాలను అందించాడు. ఎందుకు అని అంటే, ఆ వేదాల్లోనే కర్మను యజ్ఞంగా ఏ విధంగా నిర్వర్తించాలనేటటువంటి ఉపదేశం చేయబడింది. ఆ యజ్ఞ విధి నుండి యోగ విధిగా దానిని మలుచుకునేటటువంటి విధానము తెలుపబడింది. ఆ యోగ విధానం నుండి పరిపూర్ణమైనటువంటి కృష్ణ భక్తి రసభావిత కర్మ ఏ విధంగా వనరించాలనేటటువంటి విషయాలు కూడా పొందుపరచబడ్డాయి. అందుకని ఆ వేద రచనను చెయ్యాలని చెప్పి సంకల్పం చేసి
ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని నాలుగుగా విభజించాడు. ఎందుకు విభజించాడు అని అంటే జనులందరి యొక్క లక్షణాలను దృష్టిలో పెట్టుకొని విభజన చేశాడు. కలియుగ జనులు అల్పాయుష్కులై ఉంటారు, మందబుద్ధి కలిగినటువంటి వారు ఉంటారు, సోమరులై ఉంటారు, భౌతికానాంచ భావాన భౌతికమైనటువంటి భావాలతో నిండి ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో వీరికి ఈ వేదాన్ని అర్థం చేసుకునేటటువంటి బుద్ధి లేదు కాబట్టి ఆ వేదాన్ని నాలుగుగా విభజిస్తే త్వరగా అర్థం చేసుకుంటారు వీరు అని చెప్పి ఒక్కటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు. విభజించి శిష్యుల్ని కూడా స్వీకరించాడు. స్వీకరించి ఆ శిష్యులకి ఆ వేదాలను అన్నింటినీ కూడా నేర్పించి మీరు శిష్యుల్ని ఏ, ప్రశిష్యుల్ని తత్శిష్యుల్ని స్వీకరించి మీరు గురు శిష్య పరంపర కొనసాగించండి అని కూడా ఆదేశం జారీ చేశారు. ఇది ఇలా చేసిన తర్వాత ఆ వ్యాస మహర్షి ఇంకా ఏం చేశారు, ఆ వేదాలకన్నింటికీ కూడా వ్యాఖ్యానంగా వివరణగా ఉపనిషత్తుల్ని రాశారు. సారంగా వేదాల యొక్క సారంగా ఉపనిషత్తులు రాశారు. ఉపనిషత్తులను అన్నింటినీ వివరించిన తర్వాత కథల రూపంలో చెబితే తత్వం జనులకు అర్థమవుతుందని చెప్పి కథలుగా చెప్పాలని ఉద్దేశంతో పురాణాలను అందించాడు. ఇట్లా వేదాలు, ఉపనిషత్తులు, ఉపవేదములు, దానితో పాటుగా ఉప పురాణములు, సంహితలు, ఇట్లా ఎన్నో శాస్త్రాల రచన చేసిన తర్వాత ఆ యొక్క వ్యాస మహర్షి అసంతృప్తితో ఉన్నాడు. ఆ అసంతృప్తితో ఉన్నటువంటి వ్యాస మహర్షి దగ్గరికి ఆ వ్యాసుని యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి నారద మహర్షి విచ్చేశాడు. విచ్చేసి ఆ వ్యాస మహర్షి యొక్క అసంతృప్తికి కారణం ఏమిటో గ్రహించి ఆ అసంతృప్తిని తొలగించే నిమిత్తమై తన శిష్యుడైనటువంటి వ్యాసునికి భాగవతోపదేశం చేయటం ప్రారంభం చేశారు అంటూ సూత గోస్వామిపాదుల వారు నైమిషారణ్య ఋషులకి తెలియచెబుతున్నారు. అదే భాగవతం ప్రథమ స్కందం పంచమ అధ్యాయం, 5వ అధ్యాయం. అందుకే ఈ అధ్యాయం పేరేమిటి? నారదుని ద్వారా వ్యాసునకు భాగవతోపదేశం. ఇది ఈ అధ్యాయం పేరు. ఈ అధ్యాయంలో మనం గతంలో అంటే నిన్న మనం 19వ శ్లోకం చెప్పుకున్నాం. ఈరోజు 20వ శ్లోకం. వ్యాస మహర్షితో నారదుడు చెబుతున్నాడు, వ్యాస, నీవు ఖచ్చితంగా భాగవతం లిఖించాలి. ఎందుకు అని అంటే భాగవతం కృష్ణుని గురించి వర్ణించేటటువంటిది. ఆ కృష్ణుడు ఎలాంటి వాడో నీకు చెబుతాను విను అంటూ చెబుతున్నారు. ఏమని అని అంటే ఈ కంటికి కనిపించేటటువంటి విశ్వం ఉంది కదా, ఈ కంటికి కనిపించేటటువంటి సమస్తమైనటువంటి విశ్వాలు సృష్టించబడుతున్నాయి, వాటితో పాటు పోషించబడుతున్నాయి. పోషించబడిన తర్వాత తిరిగి మరల లయం కావించబడుతున్నాయి. అంటే సృష్టి స్థితి లయములు మూడు జరుగుతున్నాయి. ఈ మూడింటిని చేసేవాడు భగవంతుడు, కృష్ణుడు. సృష్టి స్థితి లయలు చేసేటటువంటి వాడు భగవంతుడు. యతో జగత్స్థాన నిరోధ సంభవాః. సృష్టి స్థితి లయలు మూడు చేసేటటువంటి వాడు భగవంతుడు. అయితే ఆ భగవంతుడు సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు కదా అని చెప్పి ఈ భౌతిక జగత్తుతో అతడు ముడిపడి ఉంటాడా అంటే కాదు. ఇదం హి విశ్వం భగవాని ఇతరో. అతడు ఇదం హి విశ్వం భగవాని వేతరో. అతడు ఈ విశ్వాన్ని సృష్టించిన, ఈ విశ్వాన్ని పోషించిన, ఈ విశ్వాన్ని తిరిగి మరలా తనలోనికి లయం గావించుకున్న అతడు మాత్రం ఈ ప్రకృతికి, ఈ సమస్తమైనటువంటి విశ్వాలకి అతీతంగా ఉంటాడు, అన్యమైనటువంటి వాడు. ఈ విషయం నేను నీకు చెబుతున్నాను ఎందుకు అని అంటే ప్రాదేశ మాత్రం భవతః ప్రదర్శితం. నేను ఒక సూచన ప్రాయంగా నీకు తెలియజేస్తున్నాను అంతే తప్ప నీకు తెలియక, నీకు తెలియదని భావించి చెప్పటం లేదు వ్యాస. ఎందుకంటే నీకు తెలుసు ఇది. తద్ది స్వయం వేద భవాన్ తదాపితే. నీకు తెలిసినప్పటికీ నేను చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నానంటే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నీకు ఒక సూచన చెయ్యాలనుకుంటున్నాను. కాబట్టి నీకు తెలిసినటువంటి విషయాన్ని నీకు గుర్తు చేసి నీకు ఉపదేశం చేస్తున్నానయ్యా అంటూ నారదుడు వ్యాసుడికి చెబుతున్నాడు. ఇదం హి విశ్వం భగవాని వేతరో
యతో జగత్స్థాన నిరోధ సంభవ తద్ధి స్వయం వేద భవాంస్తదాపి తే ప్రాదేశమాత్రం భవత ప్రదర్శితం ఇదం హి విశ్వం భగవాని వేతరో యతో జగత్స్థాన నిరోధ సంభవ తద్ధి స్వయం వేద భవాంస్తతాపి తే ప్రాదేశమాత్రం భవత ప్రదర్శితం ఇదం హి విశ్వం భగవాని వేతరో యతో జగత్స్థాన నిరోధ సంభవ తద్ధి స్వయం వేద భవాంస్తతాపి తే ప్రాదేశమాత్రం భవత ప్రదర్శితం అని అద్భుతంగా చెప్పారు. ఏమన్నారు? ఇదం హి విశ్వం భగవాని వేతరో. ఓ వ్యాస, నీవు ఈ విశ్వం గూర్చి ఎంతో చక్కగా వర్ణించావు. ఈ విశ్వానికి సంబంధించినటువంటి జీవన విధానాలకి సంబంధించినటువంటి సూత్రాలన్నింటినీ కూడా అందిస్తూ ఉపదేశం చేసావు. అయితే ఆ ఉపదేశాలు ఏమి తప్పు కాదు. ఎందుకు అంటే ఇదం హి విశ్వం భగవాన్ ఇతరః. ఈ విశ్వం దాదాపుగా భగవానునితో సమానమైందే. ఎందుకంటే భగవంతుని యొక్క సమక్షాన్ని అనుభవించాలన్నా, భగవద్ అనుభూతిని చెందాలన్నా ఈ విశ్వం ద్వారానే చెందాలి. అందుకని భగవంతుని యొక్క అనుభవాన్ని అందించేటటువంటి మాధ్యమం ఈ విశ్వం కనుక ఈ విశ్వం భగవంతుడే అయి ఉన్నది. అయితే అలాని ఈ భగవంతునితో సమానమైనటువంటిది ఏమో ఈ విశ్వం తప్పితే ఈ విశ్వమే కృష్ణుడు కాదు అంటూ ఇతరహ. ఈ విశ్వం అన్యమైనటువంటిది. ఈ విశ్వానికి కృష్ణుడు అన్యమైనటువంటి వాడు. అయితే ఆ కృష్ణుడే యతో జగత్స్థాన నిరోధ సంభవాహ. ఆ కృష్ణుడే ఈ విశ్వాన్ని సృష్టించాడు, పోషిస్తున్నాడు, లయం కావించుకుంటాడు, తనలోనికి తీసుకుంటాడు. ఈ విషయాలన్నీ నీకు తెలియక నేను చెప్పటం లేదు. తద్ధి స్వయం వేద భవాన్. ఇవన్నీ నీకు తెలుసు. అయినప్పటికీ తథాపితే, అయినప్పటికీ నేను నీకు చెబుతున్నాను. ఎందుకు అంటే ప్రాదేశ మాత్రం భవత ప్రదర్శితం. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెబుతున్నానంటే నీకు తెలిసినప్పటికీ నీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ నీవు ఏమి చెయ్యాలనేటటువంటి సూచన చెయ్యాలనుకుంటున్నాను నేను. కనుకనే నేను ఒక్కసారి చెప్పేది విను నాయన వ్యాస అని చెబుతున్నాను అని అడుగుతున్నాడు. ఇది నారద మహర్షి వ్యాస మహర్షికి ఉపదేశం చేసే ముందు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మాట. భావం భాష్యం చెప్పింది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుత్వం. ఎవని ద్వారా సమస్త జగత్తుల సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయో అతడే భగవంతుడు కృష్ణుడు. అతడే ఈ విశ్వం రూపమున నిలిచి ఉన్నను దీనికి పరమైన వాడు కూడా అయి ఉన్నాడు. అయితే నీవు అతడిని అనగా ఆ కృష్ణ భగవానుణ్ణి స్వయంగా ఎరిగి ఉన్నావు. అయినప్పటికీ నేను నీకు ఒక సూచన ప్రాయంగా ఇది తెలియచేస్తున్నాను. భాష్యం. శుద్ధ భక్తుడైన వానికి ముకుందుని అనగా శ్రీకృష్ణుని తత్వము రూపసహితమును రూపరహితమును అయి ఉన్నది. నిరాకార విశ్వరూప భావనము ఆ ముకుందుని శక్తి ప్రకటనమే గనుక స్వయముగా ముకుందునితో సమానమై ఉన్నది. ఉదాహరణమునకు వృక్షము పూర్ణము కాగా పత్రములు, పుష్పములు, శాఖలు మొదలగునవి వృక్షము యొక్క అంశములై ఉన్నవి. పత్రములు, శాఖలు ఒక విధముగా వృక్షమే అయినను పూర్ణమైన వృక్షము పత్రములు గాని లేదా శాఖలు గాని కాజాలదు. విశ్వమంతయు బ్రహ్మస్వరూపమని వేదములందు తెలుపబడినది. సమస్తము ఆ బ్రహ్మము నుండియే ప్రకటమై అతనికి అన్యముగా ఏదియును లేకపోవుటయే అందులకు కారణం. అదే విధముగా
పాదములు హస్తములు దేహములుగా పాదములు హస్తములు దేహముగా భావింపబడినను దేహము మాత్రం పాదములుగా గాని లేదా హస్తములుగా గాని భావింపబడదు. శ్రీకృష్ణ భగవానుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడై ఉన్నాడు. తత్కారణముగా అతని శక్తిచే సృష్టింపబడిన ఈ జగత్తు కూడా పాక్షికంగా సచ్చిదానంద పూర్ణముగాను సుందరముగాను గోచరించును. కనుకనే బద్ధజీవులైన వారు బాహ్య శక్తికి లోనై ప్రకృతి మాయాజాలంలో చిక్కుకునుచున్నారు. మూల కారణుడైనటువంటి కృష్ణ భగవాను గూర్చిన జ్ఞానము లేనందున వారు ఈ జగత్తునే సర్వస్వమని భావింతురు. అలాగుననే దేహాంశములైన హస్తములు పాదములు దేహము నుండి విడివడినంతట దేహం యొక్క అంశములుగా గుర్తింపబడవని వారు ఎరుగుకున్నారు. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుని భక్తిత సేవ నుండి దూరమైనటువంటి భక్తిరహిత మానవ సమాజము దేహము నుండి విడివడిన హస్తములు లేదా పాదముల వంటిదే కాగలదు. దేహము నుండి విడివడిన కరచరణములు కేవలం చూచుట కొరకు మాత్రమే కరచరణములుగా ఉంటాయి తప్పితే వాస్తవునకు అవి శక్తిహీనములు. శ్రీకృష్ణుని భక్తుడైన శ్రీల వ్యాసదేవుడు ఈ విషయమును సంపూర్ణంగా ఎరిగినట్టివాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడే ఆది కారణమనడి ఉపదేశమును జనులు అవగాహన చేసుకొను రీతిలో శ్రీల వ్యాసదేవుడు విశదముగా రచనము సాగించవలెనన్న ఉద్దేశంతో నారదముని తిరిగి ఆ విషయమును అతనికి ఉపదేశించుచున్నాడు. వేద నిర్ణయమును అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు సహజముగా సర్వశక్తిమంతుడు. అతని శక్తులు సర్వదా పరిపూర్ణములు మరియు అతనితో సమానములు. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండును మరియు వాటికి సంబంధించిన సమస్తము ఆ దేవదేవుని బాహ్యాభ్యంతర శక్తుల నుండియే ఉద్భవించి ఉన్నవి. బాహ్య శక్తి న్యూనమైనది కాగా అంతరంగ శక్తి ఉన్నతమైనది అయి ఉన్నది. అంతరంగ శక్తియే జీవశక్తి అయి ఉన్నది. కావున శ్రీకృష్ణ భగవానునితో సంపూర్ణ ఏకత్వమును కూడా కలిగి ఉన్నది. కానీ భౌతిక శక్తి జడమైనందున ఆ భగవానునితో పాక్షికముగానే ఏకత్వమును కలిగి ఉన్నది. ఏది ఏమైనను ఈ రెండు శక్తులను తమకు కారణమైన భగవానునితో సమానములు గాని అధికములు గాని ఎన్నడూ కాజాలవు. విద్యుత్ శక్తి ఎంతటి శక్తివంతమైనను తనను సృష్టించినటువంటి ఇంజనీర్ యొక్క అదుపులోనే నిలిచి ఉండునట్లు భౌతిక ఆధ్యాత్మిక శక్తులు రెండును శ్రీకృష్ణ భగవానుని ఆధీనమునందే సదా నిలిచి ఉండును. మానవులు ఇతర జీవులు శ్రీకృష్ణుని ఆంతరంగ శక్తిచే సృష్టింపబడినట్టి వారు. కనుకనే జీవుడు భగవానునితో ఏకత్వమును కలిగి ఉన్నాడు. కానీ అతడెన్నడును ఆ దేవదేవునికి సమానుడు గాని అధికుడు గాని కాజాలడు. అట్టి జీవుడు మరియు భగవానుడు ఇరువురును వ్యక్తిగతులు. భౌతిక శక్తి సహాయంతో జీవులు ఏదేని ఒక దానిని సృష్టింపగలిగినను అటువంటి సృష్టులు ఎన్నడూను భగవానుని సృష్టులతో సమానములుగా గాని ఉన్నతములు గాని కాజాలవు. మానవుడు ఒక చిన్న ఉపగ్రహమును సృష్టించి అంతరిక్షమందలి ఏదేని ఒక కక్షలో ప్రవేశపెట్టగలుగునేమో గాని భగవానుడు వనర్చినట్లు ఒక భూమండలమునో లేక చంద్రమండలమునో సృష్టించి అంతరిక్షమున నిలపలేడు. బుద్ధిహీనులే తాము భగవానునితో సమానులమని పలుకుదురు. కానీ వారు భగవానునితో సమానమగుట ఎన్నడూను సంభవింపదు. పూర్ణత్వమును సాధించిన పిమ్మట మనుజుడు భగవానుని దివ్య లక్షణములలో అధిక శాతమును అనగా 78% పొందగలడేమో గాని ఎన్నడూను భగవానుని అతిశయించుట గాని అతనితో సమానత్వమును సాధించుట గాని చెయ్యలేడు. భవరోగగ్రస్త స్థితి యందే మూర్ఖ మానవుడు తనను భగవానునితో సమునిగా తలుచుచు మాయాశక్తిచే మోసగించబడుచుండును. కనుక తప్పుదారి పట్టిన జీవులు శ్రీకృష్ణ భగవానుని దేవత్వమును అంగీకరించి అతని భక్తియుత సేవలో నియుక్తులు కావలసి ఉన్నది. వాస్తవమునకు అట్టి కార్యము కొరకే వారు సృష్టింపబడ్డారు కూడా. జనులు
అట్టి భక్తియుత సేవా కార్యమున నిలవనంత వరకు ప్రపంచమున శాంతి సామరస్యములు నెలకొనుటకు ఎట్టి అవకాశము లేదు. ఈ భావమునే శ్రీమద్ భాగవతమునందు విపులీకరింపమని నారదముని వ్యాసదేవునికి బోధించుచున్నాడు. శ్రీకృష్ణ పాదార విందములకు సంపూర్ణ శరణాగతి అనేది ఈ విషయమే భగవద్గీత యందును వివరింపబడినది. వాస్తవమునకు అది ఏ పూర్ణుడైన మనుజునికి ఏకైక కర్మయ్యి ఉన్నది. శ్లోకాన్ని చర్చించే ముందు మంగళాచరణం చేసి ప్రారంభం చేస్తాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయుతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపిక కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం పంచమ అధ్యాయం 20వ శ్లోకం. ఇదం హి విశ్వం భగవాని వేతరో యతో జగత్స్థాన నిరోధ సంభవాః తద్ధి స్వయం వేద భవాంస్తథాపితే ప్రాదేశమాత్రం భవతః ప్రదర్శితం. ఎవని ద్వారా సమస్త జగత్తులు సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయో అతడే భగవంతుడి కృష్ణుడు. అతడే ఈ విశ్వం రూపమున నిలిచి ఉన్నను దీనికి పరమై ఉన్నాడు. నీవు అతడిని అనగా కృష్ణ భగవానుణ్ణి స్వయంగా ఎరిగి ఉన్నావు. అయినప్పటికీ వ్యాస, నేను నీకు సూచన ప్రాయంగా మాత్రమే తెలియచేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తుతిస్తున్నాడు నారదుడు వ్యాసునికి. గత శ్లోకాల్లో గమనించినట్లయితే వ్యాసుడికి నారద మహర్షి చెబుతున్నాడు ఏమని, నాయన నీవు చేసినటువంటి ఉపదేశాలు చాలా అద్భుతమైనటువంటివి. ఆ అద్భుతమైనటువంటి ఉపదేశాలు భగవంతునికి ప్రియమైనటువంటి భక్తులకి ఆనందాన్ని అందించలేదు. నీవు చేసినటువంటి రచనలలో ఆ కృష్ణ కథ దొరుకుతుందేమో అని చెప్పి ఎంతో ఆనందంగా వచ్చారు. వచ్చి ఎంతో ఆనందంగా ఆ సాహిత్యాలన్నీ పట్టుకొని తిరగవేసి చూశారు.
చూసిన తర్వాత ఎక్కడా కూడా కృష్ణుని యొక్క కథ కనిపించలేదు. అయితే ఆ కృష్ణుని యొక్క కథ ఎక్కడా కనిపించినటువంటి కారణం చేత ఆ భక్తులంతా కూడా కలత చెందిపోయారు, నిరాశ చెందిపోయారు. ఆ కృష్ణుని యొక్క భక్తులు నిరాశపరిచు తర్వాత రెండవది, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి జనులంతా కూడా కృష్ణుడి నుండి దూరంగా ఇంద్రియ భోగకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ ఇంద్రియ భోగకరమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ ఇంకా ఈ భౌతిక జగత్తులో ఇంద్రియ భోగాన్ని ఎలా అనుభవించాలి అనేటటువంటి విషయాలన్నింటినీ ఉపదేశం చేస్తూ కృష్ణ భక్తిని ఇవ్వాలనుకున్నావు. అంటే ఇంద్రియ భోగాన్ని అనుభవించేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఇంద్రియ భోగపు ఉపదేశాన్ని అందిస్తూ కృష్ణుడి గురించి చెప్పాలనుకున్నాం. కానీ దీనివల్ల ఏం జరిగింది అంటే ఆ ఇంద్రియ భోగులు మరింత ఇంద్రియ భోగులు అయ్యారు. ఆ కృష్ణుణ్ణి పొందాలనేటటువంటి ప్రయోజనాన్ని మర్చిపోయారు. ఆ ఇంద్రియ భోగపు ఉపదేశానికి అతుక్కున్నారు తప్పితే ఆ ఇంద్రియ భోగపు ఉపదేశం వెనక ఉన్నటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని అందుకోలేకపోయారు. ఇట్లా నీవు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది కొంతవరకు జనుల్ని శాస్త్రయుక్తమైనటువంటి జీవన విధానంలోనికి తెచ్చిపెట్టిందే గాని కృష్ణుని యొక్క చరణ కమలముల చెంతకు తీసుకొని రాలేకపోయింది. అందుకే భక్తులు అసంతృప్తితో ఉన్నారు, ఇంద్రియ భోగులు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే కృష్ణుడు లేడు. సంతృప్తిని అందించేటటువంటి ఆ కృష్ణుడు జీవితంలో రానటువంటి కారణం చేత సమస్తమైనటువంటి ప్రపంచము అసంతృప్తితో ఉంది. ఆ కృష్ణుడు కూడా నీవు చేసినటువంటి ఈ ప్రయత్నం నందు అసంతృప్తితోనే ఉన్నాడు. కాబట్టి వ్యాస, నీవు ఎంతో సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఎంత సామర్థ్యం అనంటే ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామరూప గుణలీలలన్నీ తెలిసినటువంటి వాడు. ఆ కృష్ణుడి గురించి ఎంతో చక్కగా కీర్తించేటటువంటి సామర్థ్యం ఉన్న నీవు ఆ సామర్థ్యానికి తగినట్టు ఆ కృష్ణుడిని కీర్తించలేకపోయావు. ఆ సామర్థ్యాన్ని దాచిపెట్టావు. కాబట్టి ఇప్పుడు నీవు ఆ సామర్థ్యాన్ని బయటకు తీసి మనసారా ఆ కృష్ణుని కీర్తించు. ఎలా కీర్తించాలి అనంటే ఆ కృష్ణుని యొక్క కథల యందు ఆనందం పొందాలనుకునేటటువంటి భక్తులకి మరింత ఆనందాన్ని అందించే ఉద్దేశంతో కృష్ణ కథ కీర్తించు. ఆ కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళి ఇంద్రియభోగం అనుభవిస్తున్నటువంటి జనుల యొక్క జీవితాల్లోకి ఆ కృష్ణుణ్ణి అందించేటటువంటి దివ్యమైనటువంటి భక్తి మార్గం ఉంది కదా, ఆ భక్తి మార్గాన్ని అందించేటటువంటి ఉద్దేశంతో ఈ భాగవతాన్ని రచించు అంటూ రెండు అద్భుతమైన విషయాలు చెప్పారు. నీవు భక్తులకి ఆనందాన్ని అందిస్తూ భాగవత రచన చెయ్యాలి, అభక్తులకు భక్తి మార్గాన్ని అందించే నిమిత్తం భాగవతాన్ని నీవు రచించాలి అని చెప్పి వ్యాసుడితో నారదుడు అంటాడు, నేను ఎందుకు భక్తి మార్గాన్ని అందించమని చెబుతున్నానో తెలుసా వ్యాస? భక్తి చాలా గొప్పది. ఎంత గొప్పదంటే భగవంతుడి కృష్ణుడు చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. అన్ని ధర్మములను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందండి అని చెప్పాడు. ఆ శరణాగతి పొందేటటువంటి ప్రక్రియ భక్తి మార్గంలోనే ఉంది. కాబట్టి ఆ భక్తి మార్గం శరణాగతితోనే ముడిపడి ఉంది కనుక శరణాగతితో ముడిపడి ఉన్నటువంటి భక్తి మార్గం దివ్యమైంది. ఎంత దివ్యమైందంటే ఈ భౌతిక ప్రపంచంలో ధర్మార్థ కామ మోక్షాలంటూ ధర్మ నిర్వహణ, విద్యుక్త ధర్మ నిర్వహణ చక్కగా చేస్తూ ఉన్నప్పటికీ వారు కృష్ణుని యొక్క చరణ కమలాలను ఆశ్రయించలేదు కనుక వారి జీవితంలో ఏదీ సాధించలేరు. కానీ సమస్తమైనటువంటి ధర్మాలను త్యాగం చేసి ఆ కృష్ణుడికి శరణాగతి పొందినటువంటి వారు ఉన్నారు కదా, వారు కృష్ణుడికి శరణాగతి పొంది అపరిపక్వంగా భజన చేస్తే కూడా, అంటే పూర్తి స్థాయిలో భక్తి సాధన చెయ్యకపోయినా కూడా వారు కోల్పోయేది ఏమీ లేదు అంటూ
త్యక్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్న అపకోద పటేత్తతో యది ఎత్ర క్వవా భద్రం అభూతముష్యకిం కోవార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః అని అన్నారు. ఆ కృష్ణుని యొక్క శరణాగతితో, ఆ కృష్ణుని యొక్క అనుబంధంతో సమస్తం విజయం దాగి ఉంది తప్పితే, ఆ కృష్ణుడి నుంచి విముఖులై కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళి ఎంత గొప్ప జీవితం గడిపినా దాని వలన ఉపయోగం లేదు నాయన అని చెప్పి వ్యాసుడికి నారదుడు అద్భుతమైనటువంటి రీతిన భక్తి ఎంత గొప్పదనేటటువంటి విషయాన్ని చెప్పాడు. చెప్పి కనుకనే వ్యాస నీకు చెబుతున్నాను, భక్తుడు ఎప్పుడు కూడా ఇంత గొప్పదైనటువంటి భక్తినే అన్ని పరిస్థితుల్లోనూ కోరుకుంటాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు ఇంద్రియభోగకరమైనటువంటి విషయాలను కోరుకుంటారు, స్వర్గలోక సుఖాలను కోరుకుంటారు, తమ జీవితంలో దుఃఖాలు కలిగితే ఆ దుఃఖాలు తొలగాలని కోరుకుంటారు. కానీ భక్తుడైనటువంటి వాడు తన జీవితంలో కలిగినటువంటి దుఃఖాలను తొలగించమని భగవంతుని అడగడు, తనకు సుఖాలు కావాలని కోరుకోడు, ఉన్నతమైనటువంటి లోకాల్లో స్థానం కావాలని చెప్పి కోరుకోడు. ఎందుకు? ఇవన్నీ కూడా కర్మానుసారం ప్రాప్తిస్తాయి అతడికి. ఈ జీవులందరికీ కూడా కర్మానుసారం సుఖదుఖాలు అనేటటువంటి ప్రాప్తిస్తాయి, ప్రయత్నించకుండానే దొరుకుతాయి. కానీ ప్రయత్నించినా దొరకనిది, లభించనిది ఒకటి ఉన్నది. ఏమిటది అని అంటే కృష్ణ భక్తి. కాబట్టి భక్తుడు ఎప్పుడూ కూడా అన్ని పరిస్థితుల్లోనూ భక్తినే కోరుకుంటాడు తప్పితే అన్యమైనటువంటి దానిని దేనిని కూడా భక్తుడు కోరుకోడు అంటూ తస్యైవ హేతో ప్రయతేత కోవిదో నలభ్యతే యద్భ్రమతాముపర్యతః తల్లభ్యతే దుఃఖ వదన్యత సుఖం కాలేన సర్వత్ర గభీర రంహస అంటూ భక్తుని యొక్క అభీష్టం భక్తియే తప్ప అన్యమైనటువంటి లౌకిక జీవనం కాదు అని చెప్పేశాడు. ఇలా చెప్పిన తర్వాత భక్తుని యొక్క అభీష్టం భక్తే. ఎందుకు అంటే అతడు భక్తి చేస్తూ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అనుబంధంలో రసాస్వాదన చేస్తాడు. ఆ రసాస్వాదన చేస్తూ అతడు ఏ కారణం చేతైనా పతనం చెందితే, ఏదో ఒక ప్రలోభం వలన, ఏదో ఒక దుస్సాంగత్యం వలన పతనం చెందితే కూడా భవబంధాల్లో చిక్కుకోడు అంటూ నవైజనో జాతు కదాంచనా వ్రజేత్ ముకుంద సేవ్యన్య వదంగ సంస్కృతిం స్మరన్ ముకుందాంగ్రిపుగుహానాం పునః విహాతుమిచ్చేన్న రసగ్రహోజన అని చెప్పారు శ్రీల నారదుడు వ్యాసదేవునికి. ఇలా చెబుతూ ఆయన అంటాడు, వ్యాస అన్నాడు, అంగహ అని పిలిచాడు. ఓ ప్రియమైన నా శిష్యుడా, నా ప్రియతమ శిష్యుడా అని పిలిచి ఆయన చెబుతున్నాడు. ఏమని? భక్తుడు భక్తిని కోరుకున్నాడు, ఎప్పుడు అదే కోరుకుంటాడు. ఎందుకు అని అంటే ఆ భక్తుడు భక్తి చేస్తూ ఏదో ప్రలోభం వలన పతనం చెందినా గాని కామ్యకర్మ రతుల వలె పూర్తిగా భవబంధాల్లో చిక్కుకోడు. ఎందుకు అని అంటే భవబంధాల్లో పడకుండా ఆ కృష్ణుడే ఆ భక్తుడిని రక్షించుకుంటూ ఉంటాడు అంటూ వ్యాస ఆ భగవంతుడు ఎంత గొప్పవాడంటే నీకు తెలుసు. ఆ భగవంతుడు కృష్ణుడు ఎలాంటి వాడు అని అంటే మయధ్యక్షేణ ప్రకృతి అని అన్నాడు. సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక ప్రకృతులు, సమస్తమైనటువంటి భౌతిక ప్రకృతులు ఆ కృష్ణుని యొక్క అధ్యక్షతను పనిచేస్తాయి. ఎందుకంటే ఆ కృష్ణుడు సర్వశక్తివంతుడు. ఆ కృష్ణుడి యొక్క సర్వశక్తితో సమస్తమైనటువంటి లోకాలను నియమిస్తూ ఉంటాడు. భౌతిక ప్రకృతిని నియమిస్తాడు, ఆధ్యాత్మిక ప్రకృతిని నియమిస్తాడు. ఇది అతడు చేసేటటువంటి విశేషమైనటువంటి కార్యం. అతడు భౌతిక ప్రకృతిని సృష్టిస్తాడు, ఆధ్యాత్మిక ప్రకృతిని సృష్టిస్తాడు. భౌతిక ప్రకృతిని ఆధ్యాత్మిక ప్రకృతిని రెంటిని కూడా పోషిస్తాడు కూడా. పోషించిన తర్వాత భౌతిక ప్రకృతిని, ఆధ్యాత్మిక ప్రకృతి శాశ్వతం కదా, భౌతిక ప్రకృతి అశాశ్వతం కాబట్టి అశాశ్వతమైనటువంటి ఆ ప్రకృతిని ఏం చేస్తాడు? తనలోనికి తీసుకుంటాడు, లయం కావిస్తాడు అంటూ
యతో జగత్స్థాన నిరోధ సంభవాః. ఆ కృష్ణుడు ఈ ప్రకృతులను సృష్టి చేస్తాడు, ఈ జగత్తులను సృష్టి చేస్తాడు. సృష్టి చేసిన తర్వాత పోషిస్తాడు, పోషించి లయం చెందిస్తాడు. ఇవన్నీ ఎలా చేస్తాడు? ఏదో ఒక డ్యూటీగా చేయడు, ఎవరో బలవంతం చేస్తే చేయడు, ఎవరో ఇది చెయ్యి అది చెయ్యి అని చెబితే చేయడు. అతడు తన ఇచ్ఛానుసారం స్వేచ్ఛగా చేస్తాడు. ఇచ్ఛానురూపమపి యస్య చచేష్టతేష అని అన్నారు. తన ఇచ్ఛానుసారం ఎంతో స్వేచ్ఛగా సృష్టి స్థితి లయలు మూడు చేసేస్తాడంట. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ తన యొక్క నీడతో చేసేస్తాడంట మొత్తాన్ని. సృష్టి స్థితి లయలు మూడు చేసేస్తాడు. ఇది భగవంతుని యొక్క విశేషమైనటువంటి కాదు. ఇదే విషయాన్ని శాస్త్రాల్లో ఎలా పేర్కొన్నారు అని అంటే, యతో ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ ప్రలీయంతి అభిశంవిశంతి తద్బ్రహ్మ తజ్జిజ్ఞాసస్వాత్ అని అన్నారు. ఆ కృష్ణుడు యతో ఇమాని భూతాని జాయంతి సృష్టి చేస్తాడు, సమస్తమైనటువంటి లోకాలను సృష్టిస్తాడు. ఏన జాతాని జీవంతి మరి సృష్టి చేసిన తర్వాత ఆ సమస్త సృష్టిలను పోషిస్తాడు కూడా. పోషించిన తర్వాత తత్ యత్ ప్రలీయంతి అభిశంవిశంతి తన యొక్క అభీష్టం నెరవేరిన తర్వాత ఆ సమస్తమైనటువంటి లోకాలను ఏం చేస్తాడు? తనలోనికి తీసుకుంటాడు. దాన్ని ప్రళయం అన్నారు, లయం కావిస్తాడు అన్నారు. ఇలా మూడు కార్యాలు చేసేవాడు తత్ బ్రహ్మ. అతడు ఇన్ని చేస్తున్నా అతడు ఎలాంటి వాడు? బ్రహ్మ ఆధ్యాత్మిక స్వభావం కలిగినటువంటి వాడు అని జిజ్ఞాసస్వాత్ తెలుసుకోవాలి విచారం ద్వారా ఒక వ్యక్తి అని శాస్త్రాలు మనకు ఉపదేశం చేశారు. అయితే అతడు ఆ భగవంతుణ్ణి కృష్ణుణ్ణి తెలుసుకోవాలి ఎలా అని అంటే, అతడు భౌతికమైనటువంటి జగత్తుకి సంబంధించినటువంటి వాడు కాదు, ఈ భౌతిక జగత్తుకి పరమైనటువంటి వాడు, ఈ భౌతిక జగత్తుని నియమించేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు, తిరిగి మరలా తనలోనికి తీసుకునేటటువంటి వాడు. అయితే అతడు ఈ భౌతిక జగత్తుకి అతీతమైనటువంటి వాడు, ఈ భౌతిక జగత్తుకి లోబడి పని చెయ్యడు అనే విషయాన్ని తెలుసుకోవాలి అని శాస్త్రాలు చక్కగా ఉపదేశం చేశాయి. అయితే ఈ ప్రపంచంలో భగవంతుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరించేటటువంటి వర్గాలు ఉన్నాయి, భగవంతుని యొక్క అస్తిత్వాన్ని నిరాకరించేటటువంటి వర్గాలు ఉన్నాయి. భగవంతుని యొక్క అస్తిత్వాన్ని నిరాకరించేటటువంటి వర్గాలు నాస్తిక వర్గాలుగా చెప్పబడ్డాయి. అటువంటి నాస్తిక వర్గాలు మాయా ప్రభావం చేత ఆ విధంగా వర్తిస్తాయి తప్పితే, ఆధ్యాత్మిక స్వభావం చేత ఏదో జ్ఞానాన్ని అందుకున్నటువంటి స్థితిలో వారు అలా ప్రవర్తించడం జరగదు. జ్ఞానం అందుకున్నటువంటి దశలో భగవంతుణ్ణి అంగీకరించడం జరుగుతుంది. అందుకనే భగవంతుడి కృష్ణుడు ఏమన్నాడు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అన్నాడు. అనేక జన్మ మృత్యువుల పిదప వాసుదేవుడే సర్వం అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాడంట ఒక వ్యక్తి. దానిని జ్ఞానం అన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క జ్ఞానం పూర్ణమైతే ఆ పూర్ణమైనటువంటి జ్ఞానంతో వాసుదేవుడే సర్వము, వాసుదేవుడే సర్వకారణ కారణుడు అనేటటువంటి విషయం బోధపడుతుందంట. కానీ ఎవని యొక్క జ్ఞానం అపరిపక్వంగా ఉంటుందో, ఎవని యొక్క జ్ఞానం పండదో, ఎవని యొక్క జ్ఞానం పరిపూర్ణత్వాన్ని అందుకోదో, అటువంటి వారి యొక్క దృష్టిలో ఆ భగవంతుడు కృష్ణుడు ఒక సామాన్యమైనటువంటి నరుడు అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. అందుకని ఇటువంటి వారు ఆ కృష్ణుణ్ణి విశ్వసించరు, అంగీకరించరు, భగవతత్వంగా ఒప్పుకోరు. దేని చేత? నమాం దృష్టితో మూడా, దుష్కృతులు మాయ చేత జ్ఞానం అపహరింపబడినటువంటి వారు కనుక మాయకు లోబడి ఈ విధంగా ప్రవర్తిస్తారు అని. ఇంకొక వర్గం ఉంది సుమా. ఇంకొక వర్గం ఏమిటి? ఆ కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని అంగీకరించేటటువంటి వర్గం.
దానిని ఆస్తిక వర్గం అన్నారు. తిరస్కరించేటటువంటి వర్గాన్నేమో నాస్తిక వర్గం అన్నారు. అంగీకరించే వర్గాన్నేమో ఆస్తిక వర్గం అని అన్నారు. ఈ ఆస్తిక వర్గంలో రెండు రకములైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో సాకారవాదులు, ఇంకొకరేమో నిరాకారవాదులు. నిరాకారవాదులేమో భగవంతుడు సత్యమని అంగీకరిస్తారు. భగవంతుడు సత్యం అండి అంటారు. అయితే ఆ సత్యమైనటువంటి భగవంతుడు ఈ విశ్వంగా అంతటా విరాజిల్లుతూ ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించున్నటువంటి అతడికి రూపం లేదు అని అంటారు. భగవంతుని యొక్క రూపాన్ని ఒప్పుకోరు. అతను అంతటా వ్యాపించి ఉన్నాడు, రూపం అనేటటువంటిది ఆపాదిస్తే ఒక ప్రదేశానికి పరిమితం అయిపోతుంది అని మాట్లాడతారు. భగవంతుడు ఎటువంటి వాడు వాస్తవానికి అంటే, అతడు తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః అని ఈశోపనిషత్తు చెబుతుంది. ఏమని? భగవంతుడు తదేజతి తన్నైజతి, అతడు దగ్గరగా ఉంటాడు, అదే విధంగా దూరంగాను ఉంటాడు. అతడు ఆధ్యాత్మిక జగత్తులోనూ ఉంటాడు, అదే విధంగా అంతటా వ్యాపించి కూడా ఉంటాడు. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య, అంతరంలోనూ ఉంటాడు, బాహ్యంలోనూ ఉంటాడు. తదు సర్వస్యాస్య బాహ్యతః. అయితే ఇటువంటి భగవంతుడు అంతటా ఉన్నా, అన్నింటిలోనూ ఉన్నా, బయట ఉన్నా, లోపల ఉన్నా, దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, ఇటువంటి వాడు ఆధ్యాత్మిక జగత్తులో స్థిరంగా ఉంటాడు. ఇది కదా ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన. కానీ నిరాకారవాదులు ఏమని మాట్లాడతారు? వారి యొక్క అవగాహన ఏమిటి అని అంటే, అతడికి రూప ప్రతిపాదన చేస్తే ఆ రూప ప్రతిపాదన అనేటటువంటిది ఒక ప్రదేశానికి పరిమితం అయిపోతుంది. అతడు అంతటా ఉన్నాడు కాబట్టి అతడికి రూపం లేదు అని మాట్లాడుతూ ఉంటాడు. రూపం లేనటువంటి వానికి శరణాగతి ఎలా చేస్తారు? అందుకని వీరు భగవద్గీతోపదేశాన్ని అనుసరించినటువంటి వారు కాదు. వీరు ఆధ్యాత్మికుల్లాగా కనిపించేటటువంటి నాస్తికులు, నిరాకారవాదులంతా కూడా. ఇంకా చెప్పాలి అని అంటే, నాస్తికులే కొద్దిగా బెటర్. మేము భగవంతుని అంగీకరించం అని నేరుగా చెబుతారు. కానీ ఈ నిరాకారవాదులు మేము భగవంతుణ్ణి అంగీకరిస్తున్నామంటూ భగవంతుడు లేడంటారు. అందుకని వారికంటే వీడు చాలా ప్రమాదకరం. ఇక్కడ ఆ నిరాకారవాది గురించి మాట్లాడలేదు. రెండవది సాకారవాదులని రెండో వర్గం ఉంది కదా. ఆ సాకారవాదం ఎట్లాంటిది అంటే, భగవంతుడు సత్యం అని చెబుతారు వీళ్ళు. భగవంతుడు సత్యం అని చెప్పి ఆ సత్యమైనటువంటి భగవంతుడు ఎన్నడూ నిరాకారుడు కాడు, అతడు సాకారుడు అని మాట్లాడతారు. అతడు నిరాకారుడు కాడు, సాకారుడే అని మేము చెబుతారు. నిరాకారాన్ని ఒప్పుకోలేరు వీళ్ళు ఎప్పటికీ కూడా. అయితే ఇది కూడా పూర్ణమైనటువంటి వాదం కాదు. భగవంతుడు కృష్ణుడు అంతటా ఉన్నాడు అని చెప్పింది ఉపనిషత్తు, అన్నింటిలోనూ ఉన్నాడని చెప్పింది. దగ్గరగాను ఉన్నాడని చెప్పింది, దూరంగాను ఉన్నాడని చెప్పింది. దగ్గరగా ఉండి, దూరంగా ఉండి, అంతటా ఉండి, అన్నింటిలోనే ఉండి, లోపల ఉండి, బయట ఉన్నటువంటి ఇతడు ఒక చోట ఉన్నాడు, ఆధ్యాత్మిక జగత్తునందు విరాజిల్లుతున్నాడు అని చెప్పింది. అంటే అచింత్య భేదాభేద తత్వాన్ని చెప్పింది కానీ ఉపనిషత్తు సాకార తత్వాన్ని చెప్పలేదు, నిరాకార తత్వాన్ని చెప్పలేదు. సాకార నిరాకార తత్వములను రెంటినీ కూడా భగవంతునికి చెందినటువంటి వానిగా చెప్పింది. అందుకని ముకుంద సేవి అంటే ఆ కృష్ణుణ్ణి సేవించేటటువంటి భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తులు నిరాకారవాదులు కారు, ఆ భక్తులు సాకారవాదులు కారు. నిరాకార సాకారవాదానికి రెంటికి అతీతమైనటువంటి
వైష్ణవవాదులు భాగవత భాగవతాచరణ చేసేటటువంటి వారు, భాగవత ధర్మాన్ని అనుసరించేటటువంటి వారు ఆ భక్తులు. ఆ భక్తులకి ఈ రహస్యం తెలుసు. ఏమిటి ఆ రహస్యం? కృష్ణుడు పరమసత్యం. ఆ కృష్ణుడు పరమసత్యం. ఆ పరమసత్యమైనటువంటి కృష్ణుడు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి శబ్దతే, మూడు విధములుగా ప్రకటమవుతున్నాడు ఆ కృష్ణుడే అనేటటువంటి విషయం ఈ భక్తులకి తెలుసు. ఆ భక్తులు కృష్ణుడు భగవంతుడు ఏకకాలంలో నిరాకారము సాకారము అయి ఉన్నాడు అనేటటువంటి అనుభూతిని పూర్ణంగా పొంది ఉన్నారు. అందుకని చైతన్య మహాప్రభు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఏమని అంటే, భగవంతుడు సాకారమని చాలా మంది మాట్లాడతారు, కానీ భగవంతుడు సాకారమే కాదు, నిరాకారం కూడా. ఇంకొంతమంది భగవంతుడు నిరాకారం అని మాట్లాడతారు, భగవంతుడు నిరాకారమే కాదు, సాకారం కూడా. భగవంతుడు ఏకకాలంలో సాకారుడై ఉన్నాడు, నిరాకారుడై కూడా ఉన్నాడు. అతడు అంతటా బ్రహ్మముగా వ్యాపించి ఉన్నప్పుడు నిరాకారంగా వర్ణించబడ్డాడు. ఆ కృష్ణుడు సర్వుల యొక్క హృదయాల్లో పరమాత్మగా విరాజిల్లుతున్నప్పుడు సాకారునిగా వర్ణించబడ్డాడు. ఆ సాకారుడే నిరాకారుడై అంతటా పరబ్రహ్మంగా విరాజిల్లుతున్నాడు అనేటటువంటి విషయం భక్తులకి తెలుసు. ఆ భక్తుల యొక్క భావన ఏమిటి? సాక్షాత్కారం ఏమిటి? ఆ సాకారతత్వం నిరాకార తత్వాలైనటువంటి నిరాకార బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి రెంటికి మూలమైనటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు భగవంతుడి కృష్ణుడు అనేటటువంటి విషయం భక్తులకి తెలుసు. ముకుంద సేవి, ఆ ముకుందుని ముక్తిని అందించేటటువంటి ముకుందుడికి శరణాగతులైనటువంటి భక్తులకి ఈ అవగాహన ఉంటుంది. ఈ భక్తుల యొక్క అవగాహన తప్పు అని ఎవరైనా మాట్లాడితే దానికి రెండు ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో చెట్టుని మనం ఉదాహరణగా తీసుకుంటే, ఆ చెట్టుకి కొమ్మలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, అదే విధంగా ఆకులు కూడా ఉంటాయి. ఇప్పుడు కొమ్మలు, పువ్వులు, ఆకులు ఈ మూడింటిని కలిగి ఉంటే ఆ చెట్టు పూర్ణమైనటువంటి వృక్షంగా చెప్పబడింది. అయితే ఆ చెట్టు నుండి ఒక ఆకు రాలి కింద పడింది, లేదు ఒక పువ్వు రాలి కింద పడింది, లేదు ఒక కొమ్మ విరిగి కింద పడింది. ఇప్పుడు చెట్టు నుండి విరిగి పడినటువంటి కొమ్మను ఎవరైనా చెట్టు అని అంటారా? చెట్టు నుండి రాలి కింద పడినటువంటి పువ్వును ఇది చెట్టు అని అంటారా? ఆ చెట్టు నుండి రాలి పడినటువంటి ఆకును ఇది చెట్టు అని అంటారా? ఆకు రాలి పడింది, పువ్వు రాలి పడింది, కొమ్మ విరిగి పడింది అని అంటారు తప్పితే దానిని చెట్టు అని ఎవ్వరూ అనరండి. ఎంతవరకు ఒక పువ్వు, ఒక ఆకు, ఒక కొమ్మ వృక్షముతో అనుసంధానమై ఉంటుందో, ముడిపడి ఉంటుందో అంతవరకు మాత్రమే అది వృక్షంగా పూర్ణంగా చెప్పబడుతుంది. అంటే పూర్ణమైనటువంటి అంశముతో ముడిపడి ఉన్నప్పుడు, సంబంధంలో ఉన్నంతసేపే పూర్ణంగా చెప్పబడుతుంది ఏ అంశమైనా. ఆ పూర్ణం నుండి విడిపోయినటువంటిది ఎప్పటికీ పూర్ణం కాలేదు, పూర్ణంగా పిలువబడదు. తిరిగి మరలాది పూర్ణం కావాలనంటే పూర్ణంతో అనుసంధానం కావాలి, అప్పుడే అది పూర్ణంగా పిలువబడు. అంతవరకు అది అపరిపూర్ణమే. తిరిగి మరలా రాలినటువంటి ఆకు ఆ చెట్టుకి అతకబడితే, విరిగినటువంటి కొమ్మ చెట్టుకి అతికించబడితే, రాలిపడినటువంటి పువ్వు ఆ చెట్టుకి అలంకరించబడితే ఆ పువ్వు, ఆ కొమ్మ, ఆ ఆకు వృక్షంగా పిలువబడ్డాయి. అంతవరకు వృక్షంగా పిలువబడవు, అనుసంధానమై ఉండాలి. కానీ ఈ ఆకు గాని, కొమ్మ గాని, పువ్వు గాని చెట్టుగా పిలువబడవు, ఎప్పుడు చెట్టు అవ్వలేవు.
ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. వృక్షము వృక్షమే, ఆకు ఆకే. వృక్షము వృక్షమే, కొమ్మ కొమ్మే. వృక్షము వృక్షమే, పువ్వు పువ్వే. పువ్వు వృక్షము కాలేదు, కొమ్మ వృక్షము కాలేదు, ఆకు వృక్షము కాలేదు. కానీ వృక్షముతో అనుబంధం కలిగి ఉంటే ఆ పువ్వు, కొమ్మ, ఆకు కూడా వృక్షముగా పిలువబడతాయి. ఏ విధముగా అయితే ఒక కొమ్మ, ఒక పువ్వు, ఒక ఆకు వృక్షముతో ముడిపడి ఉన్నప్పుడు, అనుబంధంలో ఉన్నప్పుడు వృక్షముగా పిలువబడ్డాయో, అదే విధముగా ఆ భగవంతుడి కృష్ణుని యొక్క అంశలైనటువంటి జీవులు ఆ కృష్ణునితో ముడిపడి అనుబంధాన్ని కలిగి ఉంటే, అతని యొక్క సంబంధంలో వర్తించినట్లయితే ఆ జీవులు కూడా ఆధ్యాత్మికులుగా చెప్పబడతారు, బ్రహ్మముగా పిలువబడతారు. లేకపోతే వారు మాయా మోహితో జీవో, మాయ చేత మోహితులైనటువంటి వారిగా పిలువబడతారు అని చెప్పారు. ఇంకొక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు మళ్ళీ. శరీరం ఉంది. శరీరం ఎన్నో అవయవాలతో కూడి ఉంది. చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, కళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? దేహ అంగములు ఇవన్నీ కూడా. కానీ చెట్ ఈ యొక్క చెయ్యిగా, శరీరానికి ఉన్నటువంటి చెయ్యి గాని, కన్ను గాని, ముక్కు గాని, నాలుక గాని, చెవి గాని, పాదములు గాని శరీరంగా ఎప్పుడూ పిలువబడవు. ఇప్పుడు శరీరానికి ఈ అవయవాలన్నీ అలంకరించబడి ఉన్నాయి. ఇప్పుడు శరీరానికి అమర్చి ఉన్నటువంటి చెయ్యి కట్ అయ్యింది. చెయ్యి కట్ అయి కింద పడిపోతే దానిని ఎవరైనా కానీ శరీరం అని అంటారా? అనలేరు. చేయి తెగి పడిపోయిందంతే, శరీరం నుంచి వేరైపోయింది. కాలు విరిగిపోయింది అనుకోండి, కాలు తెగి పడిపోయింది. పడిపోతే ఆ తెగిపడినటువంటి దానిని శరీరం నుండి వేరైనటువంటి పాదం అని మాట్లాడతారు, కాలని మాట్లాడతారు. కానీ ఆ వేరైనటువంటి కాలుని శరీరం అని ఎవరు అనరు. చెవి తెగి కింద పడిపోయింది అనుకోండి, ముక్కు తెగి కింద పడిపోయింది అనుకోండి, నాలుక తెగి కింద పడిపోయింది అనుకోండి, ఆ తెగిపడినటువంటి నాలుకని గాని, ముక్కుని గాని, చెవిని గాని ఎవరో కూడా శరీరం అని అనరు. ఎందుకంటే కన్ను, ముక్కు, చెవులు, నాలుక ఇవన్నీ కూడా శరీర అవయవాలే గాని శరీరం కాదు. ఈ అవయవాలన్నీ కూడా చక్కగా శరీరానికి అమర్చబడితే, శరీరంతో అనుగత్యలో ఉంటే ఇవి కూడా శరీరంగా పిలువబడతాయి. పూర్ణ శరీరం అని చెప్పారు దీన్ని. ఆ కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చేతులు, పాదములు ఏమీ లేవనుకోండి, దాన్ని శరీరం అని అనలేం కదా. అట్లా అని తెగిపడినటువంటి కన్ను గాని, కాలు గాని, చెయ్యి గాని ఏది కూడా శరీరంగా చెప్పబడవు ఎప్పటికీ కూడా. అదే విధంగా భగవంతుని నుంచి వేరైపోయినటువంటి జీవులు కూడా ఎప్పటికీ కూడా భగవంతులు కాలేరు. ఈ నిరాకారవాదులు చేసేటటువంటి పెద్ద తప్పిదం ఏమిటనంటే, మేము భగవంతుడిని అంగీకరిస్తాము, అతడు నిరాకార బ్రహ్మం అని చెప్పి మాట్లాడి, ఆ నిరాకార బ్రహ్మం మీరు కూడా అవ్వచ్చు, అభ్యాసం చేస్తే మీరు కూడా భగవంతులు కావచ్చు అని మాట్లాడతారు. ఇప్పుడు తెగిపడిపోయినటువంటి చెయ్యి, తెగిపడిపోయినటువంటి చెవి, తెగిపడిపోయినటువంటి ముక్కు శరీరం కాలేనట్లుగా ఆ భగవంతుని నుంచి వేరైనటువంటి జీవులు కూడా తిరిగి భగవద్ భావనతో నిండినటువంటి ఆధ్యాత్మిక స్వభావం కలిగినటువంటి బ్రహ్మము కాగలరేమో గాని ఆ భగవంతుడు కాలేరు ఎవరు కూడా. జీవుడు జీవుడే, భగవంతుడు భగవంతుడే. చెట్టు చెట్టే, చెట్టు యొక్క శాఖలు, కొమ్మ, ఆకులు, పువ్వులు, పువ్వులు పువ్వులే. చెట్టు చెట్టే, ఆకు ఆకే. చెట్టు చెట్టే, కొమ్మ కొమ్మే. చెట్టు చెట్టే, పువ్వు పువ్వే. శరీరం శరీరమే, చెయ్యి చెయ్యే. శరీరం శరీరమే, కాలు కాలే అయినట్లు భగవంతుడు ఎప్పుడూ భగవంతుడు.
నారాయణుడిగానే ఉంటాడు. జీవుడు మాత్రమే రంగులు మారుస్తూ ఉంటాడు. ఏమిటి అతడు రంగులు అని అంటే, జీవుడు వాస్తవానికి ఆధ్యాత్మిక ప్రకృతికి చెందినటువంటి వాడు. భగవంతుడు పూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఆ పూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి భగవంతుని యొక్క శక్తుల్ని 3 వర్గాలుగా విభజించారు. అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి అని చెప్పి అన్నారు. ఈ 3 శక్తులు కలిగినటువంటి భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టి చేశాడు. ఈ విశ్వాన్ని సృష్టి చేసినటువంటి కృష్ణుడు ఈ విశ్వం యొక్క ప్రతిరూపంగా ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక అతన్ని విశ్వం అని అనొచ్చు. కృష్ణుడి యొక్క రూపమే ఇది. దాదాపుగా ఇదం హి విశ్వం భగవాన్, ఈ విశ్వం భగవంతునితో సమానమైనటువంటిదే దాదాపుగా. అయినా ఇతరహ, ఈ విశ్వానికి అతడు అతీతమైనటువంటి వాడు, పరమైనటువంటి వాడు. ఎందుకు అనంటే భౌతిక ప్రకృతి ఏమో అసత్, అచిత్, నిరానందములతో కూడినది. భగవంతుడి కృష్ణుడు సత్, చిత్, ఆనంద విగ్రహుడు, సచ్చిదానంద విగ్రహుడు భగవంతుడి కృష్ణుడు. శాశ్వతమైనటువంటి వాడు. ఈ భౌతిక ప్రకృతి అశాశ్వతమైనది. భగవంతుడి కృష్ణుడు చిత్, జ్ఞాన స్వరూపుడు. ఈ భౌతిక ప్రకృతి ఏమిటి? అజ్ఞానపూరితమైనటువంటిది. భగవంతుడి కృష్ణుడు ఆనంద విగ్రహుడు. పూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగినటువంటి వాడు. సమస్తమైనటువంటి ఆనందములకు నిధి అయినటువంటి వాడు భగవంతుడి కృష్ణుడు. మరి ఈ భౌతిక జగత్ ఏమిటి? నిరానంద, అసలు ఆనందమే లేనటువంటి ప్రదేశం. దుఃఖాలయం, అశాశ్వతం అన్నాడు భగవంతుడి కృష్ణుడు ఈ భౌతిక జగత్ గురించి మాట్లాడుతూ. పరిచయం ఈ విధంగా చేశాడు. అందుకని ఆ కృష్ణుడు ఈ భౌతిక ప్రకృతికి అతీతమైనటువంటి వాడు. ఈ భౌతిక ప్రకృతికి అతీతంగా ఉన్నాడనేటటువంటి విషయం ముకుంద సేవి అయినటువంటి భక్తులు గ్రహిస్తారు. కానీ మాయలో ఉన్నటువంటి జీవులు మాత్రం ఈ విశ్వరూపాన్నే కృష్ణుడు అంటారు, కృష్ణుడిగా భావిస్తారు. అంటే ఈ ప్రకృతి, కంటికి కనిపించేటటువంటి ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడే అని మాట్లాడుతాడు. అంతటా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అంతటా అంతా బ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మం. నీవును బ్రహ్మమే, నేనును బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అని మాట్లాడతాడు. అంతా బ్రహ్మమే. అయినా ఆ బ్రహ్మమే భగవంతుడు కాదు. ఆ భగవంతుడు బ్రహ్మం కాదు, పరబ్రహ్మం. జీవుడు బ్రహ్మము, భగవంతుడి కృష్ణుడు పరబ్రహ్మము. అందుకని అర్జునుడు ఏమని ప్రార్థించాడు? పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అని కీర్తించాడు. నీవు పరబ్రహ్మమువి, నేను బ్రహ్మముని అని మాట్లాడాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు అర్జునుడు. అందుకని భగవంతుడు బ్రహ్మమే కాదు, భగవంతుడి కృష్ణుడు పరబ్రహ్మము కూడా. ఈ విషయం మాయకు అతీతంగా వర్తించేటటువంటి, మాయకు లోబడనటువంటి భక్తియుత సేవ చేసేటటువంటి భక్తులు కలిగి ఉంటారు. కానీ మాయలో ఉన్నటువంటి జీవులు మాత్రం భగవంతుడు ఈ ప్రకృతికి చెందినటువంటి వాడు అని మాట్లాడతారు. ఇంకొంతమంది ఏమని మాట్లాడతారు? భగవంతుడు ఈ ప్రకృతి అంతటా వ్యాపించి ఉన్నాడు, ఈ ప్రకృతికి అతీతమైన వాడే. కానీ ఈ ప్రకృతికి అతీతమైనటువంటి ఆ భగవంతుడికి రూపం లేదు, అతడు నిరాకారుడు అని మాట్లాడతారు. ఇది మాయలో చిట్ట చివరి దశ. ఈ దశను కూడా దాటితే ఒక వ్యక్తి, ఒక సాధకుడు, ఒక అభ్యాసకుడు, ఒక ఆధ్యాత్మికుడు పూర్ణత్వాన్ని అందుకోవటం కోసం భక్తియుత సేవా పదాన్ని అందుకోగలుగుతాడు.
ఇక్కడ భక్తియుత సేవా పదాన్ని అందుకున్నటువంటి భక్తుల యొక్క భావం గురించి మాట్లాడుతున్నారు. నారదుడు చెబుతున్నాడు, ఇదం హి విశ్వం భగవాని వేతరో యతో జగత్స్థాన నిరోధ సంభవాః. ఈ సమస్తమైనటువంటి జగత్తు కృష్ణుని యొక్క రూపమే. ఈ యొక్క విశ్వం, కంటికి కనిపించేటటువంటి విశ్వం అంతా కూడా కృష్ణుడే అయినా ఆ కృష్ణుడు ఈ విశ్వానికి అతీతమైనటువంటి వాడు. ఆ కృష్ణుడు సృష్టి స్థితి లయములు మూడు చేస్తున్నా ఈ ప్రకృతికి లోబడనటువంటి వాడు అని చెబుతున్నాడు. చెబుతూ వ్యాసుడితో నారదుడు అంటున్నాడు, వ్యాస, విశ్వరూపాన్ని అంటే ఈ యొక్క విశ్వాన్ని భగవంతునిగా భావించేటటువంటి వారు మాయలో ఉన్నటువంటి వారే. మాయ అనంటే ఉన్నతమైనటువంటి ప్రకృతి కాదయ్యా, న్యూనమైనటువంటి ప్రకృతి. భగవంతునికి మూడు శక్తులు ఉన్నాయి. అంతరంగ శక్తి ఉన్నత ప్రకృతి, బహిరంగ శక్తి న్యూనమైనటువంటి శక్తి, తటస్థ శక్తి నడుమగల శక్తి. అంతరంగ శక్తి ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక ప్రకృతి. బహిరంగ శక్తి న్యూనమైనటువంటి శక్తి, మాయ, భౌతిక ప్రకృతి. తటస్థ శక్తి జీవశక్తి, జీవులంతా కూడా. అయితే ఈ తటస్థ శక్తి న్యూనమైనటువంటి శక్తి అయినటువంటి ప్రకృతి, భౌతిక ప్రకృతి కంటే కూడా ఉన్నతమైనటువంటిది. అయితే ఉన్నత శక్తికి చెందినటువంటి జీవులు ఉన్నతమైనటువంటి ప్రకృతి అధీనంలో ఉండి వర్తించాలంటే అంతరంగిక శక్తి అయినటువంటి ఆధ్యాత్మిక ప్రకృతి యందు వర్తించాలి, ఆధ్యాత్మిక భావంలో. కానీ జీవులు ఏం చేస్తున్నారు? న్యూనమైనటువంటి శక్తి పరిధిలోకి వెళ్ళి ఆ న్యూనమైనటువంటి శక్తి చేత నియమించబడుతూ ఉన్నారు. ఉన్నత ప్రకృతికి చెందినటువంటి, ఉన్నత శక్తిని కలిగినటువంటి, ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి జీవులు న్యూనమైనటువంటి శక్తి చేత బంధించబడి న్యూనమైనటువంటి శక్తి చేత కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నారు, నియమింపబడుతూ ఉన్నారు. అలా నియమింపబడినప్పుడు మాత్రం జీవులు అనుకుంటారు, ఆ కృష్ణుణ్ణి కూడా భౌతికమైనటువంటి వ్యక్తి అనుకుంటారు. ఆ కృష్ణుణ్ణి తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఇంకొంతమంది ఆ కృష్ణుడికి రూపం లేదని మోసపోతారు. ఇలా మాయ ఏం చేస్తుంది? ప్రతి క్షణం మోసం చేస్తూ ఉంటుంటుంది జీవుల్ని. ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరణ కమల సేవను అందుకోవాలని యత్నించేటటువంటి క్రమంలో ఉన్నటువంటి జీవులంతా కూడా మాయ చేత ప్రతి క్షణం మోసపోతూ ఉంటారు. ఎంతవరకు మోసపోతారు? దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ మామే ఏవ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఆ కృష్ణుడికి శరణాగతి పొందనంత వరకు మోసపోతారు. ఒక్కసారి గాని ఆ కృష్ణుని యొక్క చరణ కమలాలకు శరణాగతి పొందితే, ఆ కృష్ణుని యొక్క చరణ కమలాలను ఆశ్రయిస్తే మాయామేతాం తరంతితే, సులభంగా ఈ మాయను దాటేస్తారు. ఈరోజు శ్లోకం మాయలో ఉన్నటువంటి జీవుల గురించి మాట్లాడటం లేదు, మాయను దాటినటువంటి ముకుంద సేవి అయినటువంటి భక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఆ భక్తులు ఆ కృష్ణుడు నిరాకారమే కాదు, సాకారం కూడా. ఆ కృష్ణుడు నిరాకారమై ఉన్నాడు, సాకారమై ఉన్నాడు ఏకకాలంలో అనేటటువంటి విషయాన్ని పూర్ణంగా అర్థం చేసుకొని అభ్యసించి అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి ఉత్తములు భక్తులు. కాబట్టి ఆ భక్తులు తెలుసుకున్నారు ఏమని? మేము ఉన్నత ప్రకృతికి చెందినటువంటి వారం. ఉన్నత ప్రకృతికి చెందిన వారమైన మేము ఉన్నత ప్రకృతిలోనే వర్తిస్తూ కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, ఆ కృష్ణుని యొక్క సేవ తప్ప అన్యమైనటువంటి ఏ కార్యం చెయ్యకూడదు. మేము కృష్ణ భక్తి చెయ్యాలి తప్పితే అన్యమైనటువంటి ఏ కర్మ చేయకూడదు. లౌకికమైనటువంటి కర్మలు చేసి ఈ లౌకిక జగత్తులో న్యూనమైనటువంటి ఈ ప్రకృతి చేత నియమింపబడుతూ ఈ జగత్తునందు ఉండకూడదు. ఎందుకు? మేము ఉన్నత ప్రకృతికి చెందినటువంటి వారం కాబట్టి మేము
ఆ కృష్ణుడికి సేవ చెయ్యాలి. కృష్ణుడు యజమాని అయితే తాను దాసుడను అనేటటువంటి బుద్ధి కలిగినటువంటి స్థితిలో వర్తిస్తారు భక్తులు. కానీ ఓ జీవేర స్వరూపహై నిత్యర కృష్ణదాస్, జీవుడు కృష్ణుని యొక్క నిత్యదాసుడు. అయితే ఆ విషయాన్ని మర్చిపోయారు జీవులు. మర్చిపోయి కృష్ణుడు యజమాని, నేను దాసుణ్ణి అని భక్తులు అనుకుంటూ ఉంటే, మాయ చేత బద్ధుడైనటువంటి జీవుడు, మాయకు మాయ చేత మోసగించబడుతున్నటువంటి జీవుడు ఏమనుకుంటాడు? కృష్ణుడు యజమాని అయితే నేను కూడా యజమాని అవుతా. కృష్ణుడే ఎందుకు యజమానిగా ఉండాలి? నేనెందుకు యజమాని కాకూడదు? న్- నేనెందుకు బాస్ కాకూడదు? నేను ఎందుకు భోగించకూడదు అని చెప్పి జీవుడు అనుకుంటాడు. ఏ జీవుడు? మాయ చేత, మాయ సమ్మోహితో జీవో, మాయ చేత సమ్మోహితుడైనటువంటి జీవుడు తాను యజమాని కావాలనుకుంటాడు, ప్రయత్నిస్తాడు. కానీ వానికి తెలియదు ఎప్పటికీ తాను యజమాని కాలేడు అనేటటువంటి విషయం. అర్థం చేసుకోలేడు ఈ విషయాన్ని కూడా. చెబితే కూడా, నాయనా నీవు ఎప్పటికీ యజమాని కాలేవు, నీవు ఎప్పటికీ దాసుడిగానే ఉంటావు అంటే కూడా ఆ విషయం కూడా అర్థం కాదు. కానీ వాస్తవం ఏమిటి? ఎక్కలే ఈశ్వర కృష్ణ సభ ఆరభృత్య. ఆ భగవంతుడి కృష్ణుడు ఒక్కడే ఈశ్వరుడు యజమాని. తక్కిన వారంతా కూడా ఆ కృష్ణునికి సేవకులే, దేవతలతో సహా. సమస్తమైనటువంటి దేవతలు ఆ కృష్ణునికి సేవకులు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా వ్యాస అంటూ మాట్లాడుతున్నాడు ఇప్పుడు నారద మహర్షి. ఇదంతా చెబుతున్నాడు. ఆ కృష్ణుడు యజమాని. ఆ కృష్ణుడి యజమాని అయితే తక్కిన వారంతా సేవకులు. ఆ సేవకులు అనేటటువంటి విషయం భక్తులకు తెలుసు గనక ఆ భక్తులు యతో జగత్ స్థాన నిరోధ సంభవాః ఇదం హి విశ్వం భగవాన్ వేతరో. ఈ విశ్వాన్ని అంతటినీ కూడా భగవంతుడు కృష్ణుడు సృష్టించి పోషించి లయం గావిస్తున్నాడు అనేటటువంటి విషయం వారికి తెలుసు. తర్వాత అయితే ఈ విశ్వాన్ని సృష్టించింది అతనే, పోషించేది అతనే, లయం కావించేది అతనే అయినా కూడా ఈ కంటికి కనిపించేటటువంటి విశ్వం అంతటా అతడు వ్యాపించి ఉన్నాడు బ్రహ్మంగా. కాబట్టి ఈ కంటికి కనిపించేటటువంటి విశ్వం భగవత్ స్వరూపమే, దాదాపు భగవంతునితో సమానమైనదే. కానీ ఆ కృష్ణుడు మాత్రం ఈ భౌతిక జగత్తుకి అన్యముగా ఉన్నాడు. ఇతరహ అన్యవత్, ఎంత అద్భుతంగా చెప్పారు ఈ మాటని. అతడు ఇతరహ, అతడు అన్యముగా ఉన్నాడు ఈ భౌతిక ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతితో సంబంధం లేదు అతనికి. ఈ భౌతిక ప్రకృతికి లోబడడు ఆ కృష్ణుడు. ఈ విషయం నీకెందుకు చెబుతున్నానంటే నీకు తెలియదని చెప్తున్నాను అనుకోవద్దు వ్యాస. ఈ విషయం నీకు తెలుసు. నీకు తెలిసినా నేను చెబుతున్నాను అంటే ఎందుకు చెబుతున్నాను? ఈ ప్రపంచంలో మూడు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. తెలిసిన వాడు ఉంటాడు, తెలియని వాడు ఉంటాడు, తెలిసి తెలియని వాడు ఉంటాడు. తెలిసిన వాడు ఏదైనా చెబితే వెంటనే అంగీకరిస్తాడు, ఆ నిజమే అని ఒప్పుకుంటాడు. తెలియని వాడికి చెబితే ఆశ్చర్యంగా చూస్తాడు, అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది. కానీ తెలిసి తెలియని వానికి చెబితే ఒప్పుకోడు, సరికదా వాదిస్తాడు. అందుకని తెలిసి తెలియని వానికి చెబితే సమయం వ్యర్థం అవుతుంది. తెలియని వానికి చెబితే వాడిని నమ్మించడానికి, ఒప్పించడానికి కొంత సమయం పడుతుంది. కానీ తెలిసిన వాడిని ఒప్పించడానికి పెద్ద సమయం పట్టదయ్యా. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. తద్ది స్వయం వేద భవాన్. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి విషయాలు ఏమిటి? అవి ఆ కృష్ణుడు సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పటికీ ఈ భౌతిక ప్రకృతికి అతీతంగా ఉన్నాడు. ఈ విశ్వం ఆ కృష్ణుని యొక్క స్వరూపమే అయినా ఆ కృష్ణుడు ఈ యొక్క ఈ విశ్వం ఎప్పటికీ కృష్ణుడు కాలేదు. ఈ విశ్వం ఎప్పటికీ కృష్ణుడు కాలేదు. ఈ విషయం నీకు తెలుసు. తద్ది స్వయం వేద భవాన్. ఈ విషయం నీకు తెలుసు కనుక, చెబితే అర్థం చేసుకుంటావు కనుక నీకు నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను వ్యాస.
తదాపితే అయినప్పటికీ నీకు చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నాను? తదాపితే భవత ప్రాదేశ మాత్రం ప్రదర్శితం. నేను నీకు ఒక సూచన ఇవ్వటం కోసం నీకు ఈ విషయం అంతా చెబుతున్నాను వ్యాస. నీవు వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి? సమస్త జీవులకు శ్రేయస్సు కలిగించాలని నీవు రచన చెయ్యటానికి ఈ ధరిత్రిపైకి అరుదించావు. మరి శ్రేయస్సు కలిగించాలని ఈ ధరిత్రిపైకి వచ్చినటువంటి నీవు శాస్త్రాలన్నింటినీ అందించావు. శాస్త్రాలన్నింటినీ అందిస్తూ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ చాలా అద్భుతంగా అద్వితీయంగా వర్ణించావు, వివరించావు. అయితే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయములన్నీ ఆధ్యాత్మికములే. ఈ ప్రకృతి అంతా ఆధ్యాత్మికతతోనే నిండి ఉంది. కానీ ఈ ప్రకృతే ఆధ్యాత్మికత కాదు. ఈ విషయం నీకు తెలుసు. ఈ ప్రకృతి అంతటా కృష్ణుడు వ్యాపించి ఉన్నాడు. కానీ ఈ ప్రకృతే కృష్ణుడు కాదు అనే విషయం నీకు తెలుసు. తద్ది స్వయం వేద భవాన్, నీకు తెలుసు. అయినప్పటికీ నేను నీకు చెబుతున్నాను. ఎందుకు అంటే నీకు తెలిసినా గాని ఆ కృష్ణుడి గురించి ఎందుకు వర్ణించలేదు అనే విషయం నీకు బోధపడాలని చెబుతున్నా. ఈ విశ్వం అంతటా కృష్ణుడు ఉన్నాడు. కానీ ఈ విశ్వమే కృష్ణుడు కాదు కదా. కృష్ణుడు ఈ విశ్వమునకు భిన్నమైన వాడు. ఈ కృష్ణుడు ఈ విశ్వమునకు అన్యమైన వాడు. ఈ కృష్ణుడు ఈ విశ్వమునకు అతీతమైనటువంటి వాడు. మరి ఈ సమస్తమైనటువంటి భౌతిక తత్వములకు, విశ్వములకు అతీతమైనటువంటి వాడైనటువంటి కృష్ణుడి గురించి భౌతికమైనటువంటి ఉపదేశములన్నింటికి అతీతంగా నీవు ఉపదేశం చెయ్యాలి. గాని భౌతికమైనటువంటి ఉపదేశాలకు లోబడి ఉపదేశిస్తే ఎలా నాయనా? అందుకని లౌకికమైనటువంటి ఉపదేశం ఏది చొప్పించకుండా జీవుల యొక్క నిజధర్మమైనటువంటి కృష్ణ సేవను జీవులు మరలా అందుకునే విధంగా నీవు కృష్ణుని గురించి వర్ణించాలి, ప్రత్యేకంగా వర్ణించాలి. ఆ కృష్ణుడు స్వయం భగవానుడు, ఆది కారణుడు, మూలమైనటువంటి వాడు అనే విషయం జనులందరికీ బోధపడే విధంగా చెప్పాలి. తర్వాత ఆ బోధపడినటువంటి సత్యాన్ని సేవించేటటువంటి క్రమంలో భక్తియుత సేవ జీవితాన్ని అవలంబించే విధంగా జనులను తీర్చిదిద్దే విధంగా నీవు అద్భుతమైనటువంటి రచన చెయ్యాలి శ్రీమద్ భాగవతంగా. ఎందుకంటే జనులంతా తప్పుదారి పట్టి ప్రయాణిస్తున్నారు. భౌతిక జీవనం అనేటటువంటి తప్పుదారిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ తప్పుదారి పట్టి ప్రయాణిస్తున్నటువంటి జనుల జీవితాన్ని మార్చటం కోసం, ఉన్నతంగా తీర్చిదిద్దటం కోసం, ఆధ్యాత్మిక స్వభావాన్ని తిరిగి వారికి అందించటం కోసం, పరిపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్యవంతులుగా తీర్చిదిద్దటం కోసం నీవు భాగవతాన్ని రచించాలి వ్యాస అని ప్రాదేశ మాత్రం ప్రదర్శితం అని నీకు తెలిసినా గాని నేను ఒక సూచనగా చెబుతున్నాను. ఏమిటా సూచన అంటే కృష్ణుడు మూల కారణం అని నీవు చెప్పలేదు. ఎక్కడా కూడా నీవు శాస్త్రాలన్నీ ఇచ్చావు. ఆ శాస్త్రాల్లో కృష్ణుడు మూల కారణం అని చెప్పలేదు. ఆ విషయాన్ని జనులు అర్థం చేసుకునే విధంగానూ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు నీవు శ్రీమద్ భాగవత రచన ద్వారా కృష్ణుడు మూల కారణమని, ఆ మూల కారణమైనటువంటి కృష్ణుణ్ణి సేవించటమే జీవుల యొక్క నిజమైనటువంటి ధర్మమని తెలియపరుస్తూ విశదంగా జనులంతా కూడా అర్థం చేసుకునే విధంగా భాగవత రచన చెయ్యి అంటూ వ్యాసుని యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి నారద మహర్షి వ్యాసునికి సేవను అందిస్తూ ఆ సేవ ఏ విధంగా చెయ్యాలో సూచన కూడా చేశాడు అంటూ సౌనకాది ఋషులకు సూత గోస్వామిపాదుల వారు చెబుతూ ఇదంహి విశ్వం భగవాన్ వేతరో యతో జగత్స్థాన నిరోధ సంభవాః తద్ది స్వయం వేద భవాన్ తదాపితే ప్రాదేశ మాత్రం భవత ప్రదర్శితం.
అని అద్భుతంగా వర్ణించారు. ఆ దేవదేవుడే స్వయంగా ఈ విశ్వము రూపమున నిలిచి ఉన్నాడు. అయినను అతడు దీనికి పరుడై ఉన్నాడు. ఈ విశ్వము ఆ భగవాను నుండియే ఉద్భవించి అతని అందే నిలిచి చివరకు లయము పిమ్మట అతని అందే ప్రవేశించును. ఇది ఎంతయో నీవు ఎరిగి ఉన్నను సూచనగా నేను నీకు తెలియజేస్తున్నాను అంటూ నారద మహర్షి వ్యాసునికి సేవతో పాటు ఆ సేవ ఏ విధంగా చెయ్యాలో ఉపదేశం చేశాడని సౌనకాది ఋషులకు సూత గోస్వామి వారు చెప్పారు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय। జగద్గురు శ్రీల ప్రభుపాద की जय। నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే। హరి హరి ఓ। ఏమైనా ప్రశ్నలు ఉంటాడు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। नीताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल।